వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. CK29 న్యూస్. కూటమి గెలుపుకి కృషి చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రజలందరూ మార్పు కోరుకున్నారు. రానున్న రోజుల్లో పోలవరం అభివృద్ధిలోకి వస్తుంది అని జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు. నాయకులు కార్యకర్తలు ప్రగతిపల్లి సార్, అలాగే పోలవరం నుంచి వచ్చారు. పోలవరం లేవు, పోలవరం ప్రగతిపల్లి పోలవరం వచ్చారు. ధర్మం ఒక్క 5 నిమిషాలు, ఒక్క 5 నిమిషాలు అధ్యక్షుడు వార్తా సంఘం ఎక్కండి. వ్యాపారం మాకు దొరకని పడుకుంటారు. అదే అండి, వ్యాపారం త్వరగా పోద్దా. అలాగే జీవన కూర్చుని గాలి పెంచుకొని మీరు ఒక 5 నిమిషాలు, ఒక 5 నిమిషాలు. ఈరోజు ఈ ప్రపంచం ఎలాగుందంటే 151 సీట్లు గెలిచినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి ఒక న్యాయపరమైన అటువంటి నాయకులకి ఈరోజు ప్రజలందరూ కూడా పట్టం కట్టారు. ఈరోజు 161 సీట్లు గెలిచి క్లీన్ చీప్గా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ఈరోజు ప్రభుత్వం తీసుకురావడానికి కారకులైనటువంటి ప్రజానికానికి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మార్పు కోరుకున్నారు. ఈరోజు నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే గత 2019 నుంచి 2024 వరకు కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. ప్రజలందరూ కూడా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేని ఖచ్చితంగా గద్దెదించాలి, అలాగే వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలన్న ఒక దృఢ సంకల్పంతో ఈరోజు వైసీపీ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేసే విధంగా 11 సీట్లకి కనీసం ఎక్కడా కూడా అసెంబ్లీలో కూడా మాట్లాడలేని విధంగా, ప్రతిపక్షం లేని విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి తీసుకొచ్చింది. దీనికి సహకరించినటువంటి మా పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకానికి కూడా ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాం. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పోలవరం నియోజకవర్గంలో నాపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకోకుండా ఈరోజు ప్రజలందరూ కూడా సహకరించి ఈరోజు నాకు ఇక్కడ పట్టం కట్టినందుకు ప్రజానీకానికి ప్రతి ఒక్కరు కూడా పోలవరం నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇస్తానని 2019లో చెప్పాను. 2024లో నేను ఆ కళ నెరవేర్చుకోవడం జరిగింది. తప్పకుండా ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిపై సకాలంలో స్పందించి వెంటనే ఆ సమస్యలను త్వరితగతిన పరిష్కరించే దిశగా నేను ముందుకు వెళ్తాను. అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి దాని మీద కూడా పూర్తి అవగాహన, ప్రతి సమస్య మీద కూడా పూర్తి అవగాహన ఉంది. తప్పకుండా 2 ఏళ్లలో రోడ్లు కానీ, మంచినీరు కానీ ఇలాంటి ప్రతి ఏ సమస్య లేకోకుండా ముందుగా వాటిపై దృష్టి సారించి ఈ సమస్యలు పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తాం. అలాగే ఈరోజు నాకు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినటువంటి టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. మీ అందరూ కూడా 3 పార్టీ నాయకులు కూడా 5 సంవత్సరాలు కలిసిగట్టుగా అన్నదమ్ముల్లాగా మీరందరూ కూడా ప్రయాణం చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏ ఒక్క మనస్పర్ధలు వచ్చినా కూడా మీ అందరూ కూడా కుటుంబంలో ఉన్నటువంటి ఎలాగైతే మనం కలిసిమెలిసిగా ఉంటామో అలాంటి ఇక్కడ పరిణామాలు మనం తీసుకోవాలి. మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసిగా పనిచేయాలని కోరుకుంటూ
మనం 2029లో పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్ళాలి. కాబట్టి మీరు అందరూ కూడా సహకరించి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను.